కాబట్టి సచివాలయం కాబట్టినే స్టాఫ్ అక్కడ ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఆపేశారు, పెద్ద దాని చుట్టనీ లేదు అక్కడ. ఇప్పుడు దాన్ని బట్టి టెక్నికల్గా భవిష్యత్తులో ఏం నిర్ణయాలు తీసుకోవాలి. మేబీ బ్యాటరీలు కూడా ఎవరికో ఆర్డర్ ఇచ్చి ఉంటారు కదా, వాడు అందులో క్వాలిటీ లేని బ్యాటరీలు అయ్యి ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చును కదా. బ్యాటరీలో క్వాలిటీ లేకపోయి ఉండొచ్చు, బ్యాటరీలో ఏమైనా లీక్ అయ్యి ఉండొచ్చు, ఆ లీక్ కావడం వల్ల జరిగి ఉండొచ్చు, ఇది కూడా ఉండొచ్చు. కాబట్టి అట్లాంటిది ఏదో ఎంక్వైరీ చేయాలి, దాని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే పోనీ జగన్ ప్రభుత్వం దిగిపోయే టైంలో జరిగింది అనుకోండి, ఇదే ముక్క మాట్లాడతారు. అప్పుడు ఏదో కాగితాలు తగలబెడితే కూడా దాన్ని పెద్ద రచ్చరచ్చ చేస్తారు 3-4 చోట్ల, ఆ ప్రభుత్వ కార్యాలయంలో ఈ ప్రభుత్వ కార్యాలయంలో అని చెప్పేసి మీరు గుర్తు తెచ్చుకుంటే ఆ రోజున లేదు ఏం లేదు. ప్రతిరోజు ఒక ఊహని సృష్టించడం పెద్ద కష్టం కాదండి. దాని వెనకాల ఒకడి మీద ఒక ఆరోపణ చేసేసి వాడి మీద అనుమానం సృష్టించడం చాలా సులువు. అది పోగొట్టుకుంటే బట్ట కాల్చి మీదేసి నువ్వు దుడుచుకోపోరా అని చెప్పడం, అది వీళ్ళకి బాగా అలవాటు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ రివర్స్లో ఫీల్ అవుతారు. బేసిక్గా అక్కడ ఉన్న పాయింట్ ఏంటి, నేనైతే చెప్తున్నాను కదా, అది కుట్ర కాదని అంటున్నాను నేను, సహజ సిద్ధంగా జరిగింది. అదే వాళ్ళైతే కుట్ర అంటారు. అది అందులో సచివాలయంలో ఏం తగలబెట్టాలి ఇప్పుడు, దాంట్లో ఏముండి సస్తే కనుక తగలబెట్టడానికి. ముందు టీడీపీ నాయకులు అదే అంటే బాబు గారు